కేంద్రానికి సవతి తల్లి ప్రేమ బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు రాజీనామా చేయాలి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి. కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. సో తెలంగాణ చిన్న రాష్ట్రమైన దేశ జీడిపికి 5.1% సమకూరుస్తోంది. అందులో కనీసం 2.1% తిరిగి రావడం లేదు. ఇది సవతి తల్లి ప్రేమ కాకపోతే మరేంటి? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉటంకించిన దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులై అనే గురిజాడ మాటలకు తూట్లు పొడిచారు అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, అలాగే పిసిసి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పారు. ఏంటంటే కనుక తెలంగాణలో గుండు సున్నా ఇచ్చారు చెప్పాలంటే. అంటే ₹1 నిధులు కూడా కేటాయించకుండా, లేదంటే ఒక్క ప్రాజెక్టుని కూడా ప్రకటించకపోగా, అలాగే ప్రాజెక్టులకు సహాయం చేస్తామని కూడా చెప్పకపోగా అసలు తెలంగాణ ఊసే ఎత్తలేదు చెప్పాలంటే కనుక. సో ఈ బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ మీద ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి నిన్న అయితే కనుక నిరసన వ్యక్తం చేశారు పిసిసి ఆధ్వర్యంలో, అంటే కాంగ్రెస్ పిసిసి ఆధ్వర్యంలో. సో ఈ నేపథ్యంలో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ అవ్వచ్చు, ఇంకా పిసిసికి సంబంధించిన సభ్యులు, సో ఎవరైతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారో వీళ్ళు, అంటే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా నిజంగా విఫలమైనట్లే. ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో కొంతైనా వాళ్ళు అంటే కృషి చేయలేదనే తెలుస్తోంది. చేసుంటే కనుక ఇలా అసలు తెలంగాణ ఊసే ఎత్తుకోకుండా అయితే ఉండరు కదా. సో విఫలమయ్యారు, 100% విఫలమయ్యారు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలో అయితే కనుక అంటే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు అయితే కనుక వీళ్ళకి ఎక్కువ మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ అయితే కనుక రాజీనామా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పిసిసి అయితే కనుక చెప్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, దీంట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాతో కలిసి వచ్చి పోరాడాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి దీన్ని బీజేపీలో ఉన్న ముఖ్యంగా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ దీనిపైన ఎలా స్పందిస్తారు, అలాగే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు దీనిపైన అంటే నిరసనకి మాతో కలిసి రావాలి, అంటే మన రాష్ట్రం గురించే కదా పోరాడుతున్నది అన్న ఉద్దేశంతో సో ప్రధాన ప్రతిపక్షం కలిసి రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే అధికార పార్టీ ఉందో అది కోరుతోంది. మరి దీనిపైన ఈ పార్టీలు ఎలా స్పందిస్తాయి అన్నది అయితే కనుక చూడాలి. ఇంకొకటి, ముఖ్యంగా తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా దేశ జీడిపిలో అంటే వృద్ధి రేటులో 5.1% అందిస్తుంటే కనీసం తిరిగి 2.1% కూడా రాష్ట్రానికి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి తీవ్ర ఆవేదన అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ముఖ్యంగా సీఎం గారు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆధ్వర్యంలో ఉన్న కొంతమంది. మరి దీనిపైన అంటే ఇంకొకటి, ఈ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగు మహిళ, తను తెలుగు గేయంతో మొదలు పెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు. కానీ ఏది దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అని చెప్పేసి గురిజాడ గారి గేయంతో మొదలుపెట్టి తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా తెలంగాణకి అయితే కనుక తూట్లు పొడిచారని చెప్పేసి కూడా వాపోయారు. మరి చూడాలి దీనిపైన ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో.